వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టీడీపీ నేతలు చేస్తున్న భూదోపిడీపై మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మీడియా సమావేశం. కార్యకర్తలు నాయకులు స్థానిక ఎలక్షన్లకి సిద్ధం కావాలి. సివేరి దొన్నుదొర. అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్మిరిగుడి మండలంలో మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమం. 18 నెలల కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలు చిన్నారులకు రక్షణ కరువైంది. మాజీ ఎమ్మెల్యే కొట్టుగుళ్లి భాగ్యలక్ష్మి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. కేజీహెచ్లో అగ్ని ప్రమాదం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. అనకాపల్లి విజయరామరాజుపేట ఆళ్లవారి వీధిలో ఫ్యాన్కు ఉరివేసుకుని 25 ఏళ్ల పోలవరపు సాయి దుర్గా అనే మహిళ ఆత్మహత్య. వైఎస్ షర్మిల తాజాగా కూటమి పార్టీపై చేసిన విమర్శలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనకాపల్లి నర్సీపట్నం మాకవరంపాలెంలో టీడీపీ నేతలు చేస్తున్న భూదోపిడీపై మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మీడియా సమావేశం. నియోజకవర్గంలో భారీ భూదోపిడీకి అధికార పార్టీ ప్రయత్నిస్తుంది అంటూ విమర్శలు. మాకవరపాలెంలో 500 ఎకరాల దోపిడీకి అధికార పార్టీ స్పందన. మాకవరపాలెం మండలం అధికార పార్టీ ముఖ్య నాయకులు సాగులో ఉన్నట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి న్యాయస్థానాలు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మన నియోజకవర్గంలో పరిశ్రమలు రావడానికి మేము వ్యతిరేకం కాదని, అసలైన లబ్ధిదారులకి లాభం చేకూర్చకుండా బినామీ లబ్ధిదారులను తయారు చేసి మండల నాయకులు లాభం పొందుతున్నారని ఆయన విమర్శించారు. ఈ భూదోపిడీకి రెవెన్యూ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించి 2 సర్పంచులతో కథ నడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఏదైతే 40 సంవత్సరాల పైగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి 18 లక్షల రూపాయలు అక్కడ మార్కెట్ వాల్యూ ప్రస్తుతం ఉంది. 18 లక్షలని ఇవ్వాలి, లేదంటే పట్టాలు ఇవ్వండి. అందరికీ కూడా పట్టాలు ఇచ్చి మీరు కంపెనీకి తీసుకోండి, దాని మీద 18 లక్షల పైన 2 లక్షల్లో 2 రెట్లు 3 రెట్లు పెంచి ఇవ్వండి, అదే విధంగా న్యాయం చేయండి అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమంటుందంటే గతంలో కూడా మేము మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ 6.5 లక్షల రూపాయలు మరి వాల్యూ ఉంటే దానికి 19.5 లక్షల రూపాయలు ఇచ్చాము మేము. ఆ విధంగా చేయాలని చెప్పి మరి మీ ద్వారా మరి కోరడం జరుగుతుంది. మరి ఎంత అంటే ఒక అరగంటలో ఆర్డీఓ గారు కంప్లీట్ చేశారు. ఎందుకంటే ఎక్కడ ఎవరైనా వచ్చి టీడీపీ నాయకులు ఏ విధంగా దోపిడీ చేశారో ఎక్కడ అడుగుతారనే ఉద్దేశం మీద మరి ఆ విధంగా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆ ప్రాంతంలో 737 సర్వే నెంబర్లో సుమారుగా 4 పంచాయతీలు ఉన్నాయి. రాచపల్లి పంచాయతీ, రావణపాలెం, జీ కోడూరు, జీ వెంకటాపురం పంచాయతీ, శివారి గ్రామాలు అందరూ కూడా అందులో సాగులో ఉన్నారు. వారందరూ కూడా సాగులో ఉండడం, వారందరూ కూడా ఎప్పటి నుంచి ఉండడం, వారందరికి పట్టాలు ఇవ్వడం, పరిహారం ఇవ్వడం సబు. కానీ వాటికి సంబంధం లేకుండా బేంబోయినపాలెం కానీ సెట్టిపల్లి వారు కానీ ఎలాగా అందులోకి వచ్చారో మాకు అర్థం కావట్లే. అక్కడున్న లబ్ధిదారులు ఇక్కడ ఎందుకు చేర్చారో మాకు అర్థం కావట్లేదు. అంటే కేవలం ఏదైతే సెట్టిపాలెం సర్పంచ్ అక్కడ ఉన్నాడో అల్లు రామనాయుడు, అలాగే బేంబోయినపాలెం సర్పంచ్ ఎవరైతే ఉన్నారో రుత్తల నందకిషోరు, అలా బినామీ పేర్లతో మరి దోపిడీ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే ఇది కేవలం అయ్యన్న పాత్రుల ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు రమణ గారి సహకారంతో ఈ భూ దోపిడీ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పిందంటే మొన్నే చూసి ఈ మధ్యకాలంలో అక్కడ వాకర్ అవుట్ అని చెప్పి ఒక పేపర్లో చూసాం. అక్కడ ఫారెస్ట్ వేస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారంటే మేము పార్టీ నాయకులందరూ కూడా కలిసి వెళ్ళాం. అసలు చూద్దాం అసలు పర్యవేక్షణ ఏం జరుగుతుంది, అసలు రోడ్డు వేస్తే మంచిదే కదా. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో గల మండలాల్లో ఉన్న కార్యకర్తలకు నాయకులకు స్థానిక ఎలక్షన్లకి సిద్ధం కావాలని సివేరు దొన్నుదొర తెలిపారు. రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం జెండా ప్రతి పంచాయతీల్లో ఎగరాలని ఆయన నాయకులకు తెలియజేశారు. 4 గంటల నుండి కేడర్ సమావేశం ఏర్పాటు చేయమని చేస్తున్నారు. అందుకే ఇది కంపల్సరిగా మనం కేడర్ మీటింగ్ అనేది కంపల్సరీ ప్రతి వారం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.
అందులో భాగంగానే ఈరోజు మీ అందరినీ పిలవడం జరిగింది. అయితే ఇది వరకులాగా లేదు. ఇప్పుడు చాలా మన అధినాయకత్వం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజల్లో సమస్యలు పరిష్కరించబడాలి. 2029లో మళ్ళీ మన ప్రభుత్వం రావాలి అనేది ఉద్దేశం. ప్రభుత్వం మీద ఎట్టిస్తున్నా సరే వ్యతిరేకత రాకూడదు. ప్రజల్లో పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, ప్రభుత్వం అంటే పరిష్కారం చేసే ప్రభుత్వంగా ఉండాలి, ప్రతి సమస్యని పరిష్కరించాలి అనేది అధినాయకత్వం యొక్క ఆలోచన. గ్రీవెన్స్ చేశాం కానీ మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన అధికారులు సరిగా సమంగా స్పందించలేదు. మనము స్వయంగా కలెక్టర్ గారు ఇక్కడ నుండి ఈ రోజు నుండి జరుగుతున్న గ్రీవెన్స్ కి ఒక ప్రాధాన్యత ఉంది. ఇది ఖచ్చితంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి గ్రీవెన్స్ అది ఏ శాఖకి ఆ సమస్యల మీద మన సమస్యలు అక్కడ పార్టీ ఆఫీస్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అక్కడ నుండి ఆ సమస్యలు పరిష్కారం అయిందా లేదని అధికారులకు ఫోన్లు వస్తాయి. పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కావట్లేదు వాళ్ళకి మెమోలు వస్తాయి, అది పరిష్కారం జరగకపోతే. ఈ రోజు నుండి సమస్యల పరిష్కారం విషయంలో చాలా స్పష్టత ఉంది. ప్రతి సమస్యల పరిష్కారం జరగాలి అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం. కాబట్టి మనం ఇక్కడ నుండి మనకు వచ్చినటువంటి గ్రీవెన్స్ లో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి మనం అధికారులు వెంట పడతాం. డైరెక్ట్ పార్టీ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది కాబట్టి ఇక్కడ పరిష్కారం అవుతాయో అప్పుడు ప్రభుత్వం మీద ప్రజలు ఒక పాజిటివ్ బాగుంటుంది అనే ఒక పాజిటివ్ థింకింగ్ ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఏ సమస్యలైనా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మీ దృష్టికి వస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్మిరిగుడి మండలంలో మన డబ్బులు మన లెక్కల కార్యక్రమం జరిగింది. మండలంలో గల వెలుగు ఆఫీస్ నుంచి ర్యాలీ చేశారు. వెలుగు ఏపీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి గ్రామ సంఘాలలో సంఘ సభ్యులకు మన డబ్బులు మన లెక్కల కోసం మీటింగ్లు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. మన డబ్బులు మన లెక్కలు, మన పొదుపులు మనకు తెలియాలంటే సంఘానికి భద్రత భరోసా, సంఘానికి భద్రత భరోసా, అప్పుల భద్రతకు, అప్పుల భద్రతకు అప్పులు మనకు తెలియాలంటే, సంఘం పొదుపులు తెలియాలంటే, సంఘం పొదుపులు తెలియాలంటే సంఘానికి భద్రతా భరోసా, 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 మన సంఘం ఐకమత్యంగా ఉండాలంటే, మన సంఘం ఐకమత్యంగా ఉండాలంటే, మన సంఘం ఐకమత్యంగా ఉండాలి. మరియు ప్రతి ఇంటికి మరియు ప్రతి గ్రామానికి శాంతి మరియు శాంతిభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాము. కూతుళ్ళు కొడుకులకు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తాము. రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులపై మేము అవగాహన కల్పిస్తాము. బలహీనులు మరియు పేదలకు అండగా ఉంటాము. ఇది మా జెండర్ ప్రతిజ్ఞ. మన సంఘం బతుకులు తెలియాలంటే
18 నెలల కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలు చిన్నారులకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే కొట్టుగుల్లి భాగ్యలక్ష్మి మండిపడ్డారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పీఏ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేయడం అత్యంత అమానుషమని మండిపడ్డారు. అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. బెదిరింపులకి పాల్పడుతున్నప్పటికీ కూడా వాళ్ళని రక్షించాల్సినటువంటి వ్యవస్థలు కానివ్వండి, ప్రభుత్వాలన్నీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం. దీనిలో భాగంగా మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి సాలూరు నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంధ్యారాణి గారు రాష్ట్ర మంత్రిగా 2 పోర్ట్ఫోలియోస్కి ఆవిడ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖగా మంత్రిగా ఆవిడ ఉంటున్నటువంటి కాన్స్టిట్యున్సీలో అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ ఉన్నటువంటి సతీష్ అనే వ్యక్తి ఒక మహిళ మీద అన్యాయంగా ఆవిడని బెదిరిస్తూ ఈరోజు ఏదైతే మీడియా ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చాయో చాలా దారుణం. ఎందుకంటే ఒక సాధారణ కుటుంబంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, తన భర్త 2021లో కోవిడ్ కారణంగా మరణించిన తర్వాత కారుణ్య నియామకాలలో ఆవిడకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆవిడ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకోవటమే కాక టీడీపీ నాయకులకి మాకు మీ మీద మోజు కలుగుతా ఉంది, మా పక్కకు రావాలని ఒక మహిళ మీద అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి సతీష్. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక మంత్రికి అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ చలామణి అవుతా ఉంటే విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మంత్రి గారు చేయాల్సినటువంటి విషయం ఏంటండి? ఒక మహిళగా సాటి మహిళకి అండగా నిలవాల్సింది పోయి ఈరోజు ఆ పిఏని రక్షించే పనిలో ఈరోజు సంధ్యారాణి గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం సంధ్యారాణి గారికి, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖకి మంత్రి కదా, ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే పబ్లిక్గా టెలిఫోన్ ఏదైతే మొబైల్లోని వాట్సాప్లోని చాట్లో చూస్తే అసభ్యకరంగా మెసేజెస్ పెడుతూ బెదిరించినట్టు మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకోకుండా, ఆయన కనీసం మందలించకుండా ఈరోజు మీరు మహిళనే తప్పుపట్టే విధంగా ఈరోజు మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా అనకాపల్లిలో మీ అందరికీ తెలుసు, బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఆ ఇష్యూ ఎంత పెద్దగా నడిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అందుకు ఈ 18 నెలల కాలంలో జరిగిన సంఘటనలే ఉదాహరణ. మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఏకంగా తెలుగుదేశం నాయకులు, వారి అనుచరులే మహిళలపై దాడులు, కార్యకర్తలు చేస్తున్న పనులు ఇవేనా? డాక్టర్ తలే రాజేష్, రాజాం, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. పార్టీకి చెందిన కార్యకర్తలు మొన్నటికి మొన్న హాస్టల్ బాలిక మీద టీడీపీ కౌన్సిలర్ చేసిన అత్యాచారయత్నం మరొక ముందే మరికొన్ని ఘటనలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అవి రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలోనో జిల్లాలో కాకుండా ప్రతి దగ్గర కూడాను ఇలాంటివి మనం చూస్తున్నాం. దానికి ఎన్నో ఉదాహరణలుగా చెప్పచ్చు. ఒక ఉదాహరణకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేధిస్తున్నాడు అని చెప్పి ఒక వివాహిత మీడియా ముందు మొన్న వాపోయిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే కాకుండా భర్త చనిపోయి కారుణ్య ఉద్యోగంలో ఉన్న ఒక మహిళను ఒక మినిస్టర్ పిఏ కానీ అలానే మినిస్టర్కి సంబంధించిన కుటుంబంలోకి సంబంధించిన వ్యక్తులు హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఆ మహిళ మీడియా ముందు వాపోయిన ఘటన ఈ మధ్యకాలంలో వెలుగు చూసింది. ఇదే కాకుండా ఒక దళిత విఆర్ఓ, మహిళా విఆర్ఓను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ సెక్సువల్ హెరాస్మెంట్కి భయపడి సూసైడ్ అటెంప్ట్ వరకు కూడా వెళ్ళిన సంఘటన మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇదే కాకుండా
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక వితంతు మహిళను కూడా ఎన్నో రకాలుగా మానసికంగా వేధించిన సంఘటన ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇలానే హిందూపురంలో ఒక శానిటేషన్ వర్కర్ మీద టీడీపీకి చెందిన వాళ్ళు ఇలా సెక్షువల్ అబ్యూస్ చేయడం అనేది పక్కన పెడితే, కృష్ణా జిల్లాలో ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు 300 మంది విద్యార్థులను వాళ్ళ బాత్రూంలలో సీసీ కెమెరాలు పెట్టారు అని చెప్పి కంప్లైంట్ చేస్తే వాటన్నిటిని కూడా నీరుగార్చిన సంఘటనలు చూస్తున్నాం. అలానే అనకాపల్లి చూసుకుంటే, అనకాపల్లిలో కూడాను 4 ఏళ్ల చిన్నారి మీద లైంగికంగా దాడి జరిగింది. ఇలా రాష్ట్రంలో ప్రతి మూల కూడాను మహిళల మీద ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఒక హోమ్ ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కులుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను వివరించారు. సంవత్సరం అనేక లక్షల మంది రైతులకు 24 గంటలు 48 గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకుంటాం. దాంట్లో భాగంగానే ఈ రుణాన్ని ధాన్యం సేకరణ కోసం వినియోగిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. మరి రైస్ మిల్లర్స్ కానివ్వండి, దళారీలు కానివ్వండి, రైతుల్ని నష్టపరిచే పరిస్థితుల నుంచి రైతులకి కొంత సౌలభ్యం లభిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏపీ సహకార సంఘాల చట్టం 1964 కింద ఇప్పటికే ఉన్న ఏపీ స్టేట్ నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను రద్దు చేస్తూ ఏపీ నూర్ భాషా దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, రాష్ట్రంలో దాదాపు 4.85 lakhs ఈ దూదేకుల కమ్యూనిటీ వారు ఉన్న విషయం తెలిసిందే. మరి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి, ఎందుకంటే సమాజంలో చాలా అట్టడుగున ఉండటం, ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉండటం, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యతగా ప్రభుత్వం భావించి మరి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దూదేకుల సోదర సోదరీమణుల ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగవుతాయని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంతేకాకుండా వీరికి సబ్సిడీ రుణాలు కానివ్వండి, లేకపోతే వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు కానివ్వండి, మరి వారి అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏపీ పట్టణ స్థానిక సంస్థల నియమాలు 2025లో బిల్ బోర్డ్స్, ప్రచార డిస్ప్లే డివైజెస్ నియంత్రణ మరియు వాటి వినిమయంకు సంబంధించిన గతంలో ఉన్న పట్టణ స్థానిక సంస్థల నియమాలు 2020 స్థానంలో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నియమాలు రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు వర్తిస్తాయి. డిస్ప్లే పరికరాలను ఏర్పాటు చేయడానికి లైసెన్స్ మరియు అనుమతి పొందడం తప్పనిసరి. యూనిపోల్స్, హోర్డింగ్స్, బస్సులు, ఆటోల మీద ప్రకటనలు, గ్లో సైన్ బోర్డులు, వీధి ఫర్నిచర్తో కూడిన డిస్ప్లేలు, తాత్కాలిక బ్యానర్లు మరియు ఫ్లెక్స్ బోర్డులు వంటి అన్ని రకాల డిస్ప్లే పరికరాలకు కేజీహెచ్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే నమ్మకం పోతుందని గతేడాది కార్పొరేట్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం, నెల రోజుల క్రితం 12 గంటల పాటు విద్యుత్ నిలిపివేత, నేడు కార్డియాలజీలో ప్రమాదం దీనికి నిదర్శనం. కనకమాల అమ్మవారి విశాఖపట్నాన్ని ఎప్పుడు కూడా కాపాడుతుందని అనడానికి నిదర్శనం. ఎందుకంటే ఈ ఫైర్ యాక్సిడెంట్, ఎస్పెషల్లీ ఫైర్ యాక్సిడెంట్, షార్ట్ సర్క్యూట్ ఫైర్ యాక్సిడెంట్ కేజీహెచ్ లోని జరిగింది తెల్లవారి 9:30-10 గంటల ప్రాంతంలో. కాబట్టి అదృష్టం, లేదంటే అదే అర్ధరాత్రి జరిగి ఉంటే 46 ప్రాణాలు నిండుగా కలిసిపోయి ఉండే గాలిలో. అది కార్డియాలజీ వార్డ్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉండే వాళ్ళు. కెమికల్ గ్యాసెస్, ఈ ఫైర్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్ గ్యాసెస్ కానీ పీల్చుంటే తెలియకంటేనే వాళ్ళ హార్ట్స్ ఏమో ఆగిపోయి ఉండి మరి ఊపిరాడక.
అలాంటి ప్రమాదాన్ని ఈ రోజేమో ఈ అమ్మవారు కాపాడిందని చెప్పేసి నేను తెలియజేస్తానన్నమాట. ఇక్కడ వార్డ్ బాయ్స్ రూపైనా, నర్సుల రూపైనా, అలాగే సెక్యూరిటీ రూపైనా సరే వచ్చి వెంటనే ఆ డోర్స్ పగలగొట్టి ఆ ఫైర్ ని ఆపగలిగారన్నమాట. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ యాక్షన్ అంటే టాకింగ్ అబౌట్ కేజెస్ లో 2024 కూడా ఇక్కడ కార్పొరేట్ బిల్డింగ్ లోనేమో ఐఆర్సీ యూనిట్ లో 4th ఫ్లోర్ లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్. అది కూడా హుటాహుటేమో ఆపడం జరిగిందన్నమాట. మొన్న 12 hours పవర్ సప్లై కట్ అయింది 1 month బిఫోర్ సిఐ సమిట్ బిఫోర్ అన్నమాట. 12 hours మళ్ళీ కరెంట్ పూర్తిగా డార్క్ అవుట్ అయిపోతే కరెంట్ తీసుకొని రావడానికి 10 గంటలు పడింది. అహ్మదాబాద్ లో బుల్లెట్ ట్రైన్ వేయడానికి 300 meters 4 గంటల్లో బ్రిడ్జ్ చేస్తారు. వాటర్ మీద బ్రిడ్జ్, ట్రైన్ బ్రిడ్జ్ 4 గంటలు. వీళ్ళకి 12 గంటలు పట్టింది. వీళ్ళకి కరెంట్ నేమో మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వడానికి. ఈ డిపార్ట్మెంట్ ఇవే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయంటే నేను చెప్తా ఉన్నాను. ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్స్, ఓవర్లోడ్స్. ఎందుకంటే ఈ కేజెస్ సర్టన్ లోడ్ కి ఈ పవర్ సప్లై నేమో క్యాటర్ చేశారన్నమాట. తెలియకంట డిఫరెంట్ యూనిట్స్ తీసుకొచ్చి బిగించేస్తున్నారు. తెలియకంట డిఫరెంట్ ఏసీలు తీసుకొచ్చి బిగించేస్తున్నారు. అది ఓవర్లోడ్ ఎంత అయిందో తెలియదు అన్నమాట. సో అది ముందు రోజు రాత్రి ఏమో 7 గంటలకు స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్ ఏమో లాక్ చేసి వెళ్ళిపోయారు. మరి తెల్లవారికేమో మంటలు వచ్చాయి అంటారు. పర్యవేక్షణ బాగా లోపం ఉంది. కోఆర్డినేషన్ లేదు, భయం లేదు. డిపార్ట్మెంటల్ మధ్యలోనేమో ఇది లేదు, కోఆర్డినేషన్ లేదు. అనకాపల్లి విజయరామరాజుపేట అల్లవారి వీధిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని పోలవరపు సాయి దుర్గా అనే మహిళ ఆత్మహత్య. మృతురాలు సోదరి కుక్కల అనురాధ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అనకాపల్లి టౌన్ పోలీసులు బంధువులు చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయి అండి, సాయి అండి. అమ్మాయి పేరు పోలవరపు సాయి అండి, కుర్రోడు కొత్తూరండి. ఆ బ్రాండెక్స్ లో పరిచయం వల్ల ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారండి. పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఈ అబ్బాయి అనబట్టేసరికి ఈ అమ్మాయి ఆ కుర్రోడు ఫోన్ చేసి ఇంట్లోని ఉరేసుకుంది. నేను వేసుకుంది. ఇప్పుడు వచ్చి ఆ కుర్రోడిని కానీ వాళ్ళ అమ్మాని కానీ నాన్న కానీ ఎవరో పోలీసులు ఇప్పుడు వచ్చి ఇక్కడ తీసుకురాలేదండి. ఇంకా పాప పోస్ట్ మార్టం కూడా అవ్వలేదు. ఇంకా బాడీ కూడా ఇక్కడ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో, అనకాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లోనే బాడీ ఉందండి. చెప్పాను అబ్బాయికి కొత్తూరండి. అబ్బాయికి కొత్తూరైతే గొప్ప దగ్గరికి కొత్తూరు సార్. ఆ అమ్మాయికి ఎలాగే న్యాయం చేస్తారని చాలా కోరుకుంటున్నాము. కానీ ఇలాంటిది పరిస్థితి ఏ అమ్మాయి కూడా ఏ ఊళ్ళో కూడా చెప్పాను, పోలీసులు అప్పుడు చెప్పాను. పోలవరపు సీతాలు వాళ్ళ కుమార్తె చిన్న కూతురు బ్రాండెక్స్ లో పనిచేసి ఒక 4 ఏళ్ల నుంచి బ్రాండెక్స్ లో పనిచేస్తుంది. పోలవరపు సాయి. అయితే ఆ అమ్మాయి మాకు ఇప్పటి వరకు తెలియదండి, ఏదో ప్రేమలో ఉందన్న విషయం నిన్నటి వరకు కూడా మాకు తెలియదు. అయితే నన్ను మధ్యాహ్నము ఆ బ్రాండెక్స్ హెల్త్ పరంగా మానేసిన విషయం తెలుసు. అయితే జెరాక్స్ షాప్లో పనిచేస్తుంది. నిన్న మధ్యాహ్నము అమ్మాయి వెళ్తానని చెప్పి మదర్ పనికి వెళ్ళిపోయింది, తను పనికి వెళ్తానని చెప్పి ఇంటికి తిరిగి వచ్చిందంట సార్. ఇంటికి తిరిగి వచ్చి మధ్యాహ్నం 2 ఆ ప్రాంతంలో ఫోన్ మాట్లాడిందంట అమ్మాయి అబ్బాయితో. నువ్వు చేసుకోకపోతే నేను చనిపోతానని. అంటే చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఆ మెసేజ్ నాకు చెప్పారు. కానీ ఏ టైంలో ఊరేసుకుందో తెలియదు. ఫోన్ హిస్టరీలో అబ్బాయిలంతా ఉంది సార్. అబ్బాయితో మాట్లాడడము అవన్నీ. ఆ అబ్బాయి కొత్తూరు అని చెప్తున్నారు పోలీసులు. ఇంతవరకు మాకు అప్పగించలేదు, న్యాయం చేయలేదు సార్. అదండి, ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. నేను చచ్చిపోతాను, నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అన్న మాట ఈ చుట్టుపక్కల వాళ్ళు అన్నారని ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది సార్. ఈనాటికి కూడా ఏది మాకు న్యాయం చేయలేదు సార్. అయితే బాడీ మాత్రం మార్చురీలోనే ఉంచాం సార్. ఆ అబ్బాయిని మాకు అప్పగించకపోతే బాడీ ఎన్ని రోజులనే ఇక్కడే ఉంటుంది సార్. పోలీసులు, TV 9 వాళ్ళు అందరూ న్యాయం చేయాలండి. మేమే పోషణాకారం సార్. ఆ అమ్మాయే పోషణ. మొన్న 1 year అయ్యిందండి, పెద్ద పాప పెళ్లి చేసింది. ఆ అమ్మాయే దగ్గరుండే PF అవన్నీ తీసి అక్క పెళ్లి కూడా చేసింది సార్. అదండి. వైఎస్ షర్మిల తాజాగా కూటమి పార్టీపై చేసిన విమర్శలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీలు సక్రమ సంబంధం పెట్టుకుంటే వైసీపీదే అక్రమ సంబంధమని వైఎస్ షర్మిల ఆరోపించారు. అమరావతిపై కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. మీరు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి కావాల్సిన 54,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇది మున్సిపాలిటీ కోసమే సేకరిస్తున్నాము అని మీరు అప్పుడు చెప్పలేదు కదా. 54,000 ఎకరాలలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్ను, జర్మనీని లేక న్యూఢిల్లీని
తలపించే రాజధానిని నిర్మిస్తామని మీరు చెప్పలేదా? ఈ 54,000 ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్గా చేస్తామని, ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? మరి ఇప్పుడు ఈ 54,000 ఎకరాలకు అసలు విలువే లేనట్టు, ఈ 54,000 ఎకరాలైతే అసలు సరేపోనట్టు, ఈ 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలము. మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే 54,000 ఎకరాలు, వాటిలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా? ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు